Dear students, Unit 3, Model Paper 1 questions and answers. అదేవిధంగా Model Paper 2 questions and answers నేను మీకు పెడుతున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే write a program using structures to read and display the information about entire faculty of a particular department. అంటే ఒక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ యొక్క ఎంటైర్ డీటెయిల్స్ పెట్టమన్నారు. నేను జస్ట్ మూడింటిని తీసుకున్నాను. ఒకటి నేమ్ పేరు, రెండోది ఈఎంపీ ఐడి, మూడోది శాలరీ. సో మూడు తీసుకున్నాను, 3 వాల్యూస్ తీసుకున్నాను. స్ట్రక్చర్కు 3 వాల్యూస్లో తీసుకున్నాను. ఒకటి నేమ్, రెండోది ఈఎంపీ ఐడి ఎంప్లాయీ ఐడి, మూడోది శాలరీని తీసుకున్నాను. ఓకే, సో దానికోసం ఎలా రాస్తున్నాం మనం ఇక్కడ స్ట్రక్ట్ ఫ్యాకల్టీ అని రాస్తున్నాం. స్ట్రక్ట్ ఫ్యాకల్టీ. సో క్యార్ నేమ్ 30 అంటే నేమ్ అరే ఎంత 30 సైజ్, ఇంట్ ఈఎంపీ ఐడి ఎంప్లాయీ ఐడి, ఫ్లోట్ శాలరీ మూడికి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ స్ట్రక్చర్ను నేను దేనిలోకి తీసుకోవాలి, టు టేక్ ఇన్ మెయిన్ ఫంక్షన్లో తీసుకోవాలి. మెయిన్ ఫంక్షన్లో తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ సెమికోలన్ తర్వాత ఈఎంపీ పెట్టినా ఒకటే, లేదంటే దీని లోపల స్ట్రక్ట్ ఫ్యాకల్టీ ఈఎంపీ అని పెట్టినా ఒకటే అనమాట. అంటే స్ట్రక్ట్ ఫ్యాకల్టీ అనుకుంటే ఈ సెమికోలన్ దగ్గర ఈఎంపీ అని పెట్టి సెమికోలన్ పెట్టినా, లేదంటే స్ట్రక్ట్ ఫ్యాకల్టీ ఈఎంపీ అని పెట్టినా రెండు ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎంటర్ డీటెయిల్స్, ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్. ఫస్ట్ నేమ్, వాడి యొక్క పేరు ఏంటి, దాన్ని దేంట్లో వేసుకుంటున్నాను, గెట్ చేసుకొని దేంట్లో వేసుకున్నాను, ఈఎంపీ డాట్ నేమ్ అంటే నేమ్లో వేసుకుంటున్నా, నేమ్ అనేటువంటి క్యారెక్టర్లో వేసుకుంటున్నా, స్ట్రింగ్లో వేసుకుంటున్నా. ఐడి అనేది దేంట్లో వేసుకుంటున్నాను అంటే %d. ఐడి అంటే స్కాన్ఎఫ్లో తీసుకోవాలి, ఎందుకంటే గెట్స్ యాక్సెప్ట్ చేయండి. గెట్స్ అనేది ఓన్లీ దేనికి యాక్సెప్ట్ చేస్తుంది, స్ట్రింగ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి స్కాన్ఎఫ్ %d అండ్ ఈఎంపీ డాట్ ఈఎంపీ ఐడి, ఈఎంపీలో ఉండేటువంటి ఈఎంపీ ఐడిలో వేసుకుంటున్నాను. మరి థర్డ్ వన్ శాలరీ ఎంత. సో శాలరీ అగైన్ స్కాన్ఎఫ్ %f దేనిలో వేసుకుంటాను, ఈఎంపీ డాట్ శాలరీ వేసుకుంటున్నాను. సో ఇంతవరకు వాల్యూస్ అది ఏం చేస్తుంది, రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన వాల్యూస్ ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడం అంటే ఫస్ట్ ఏంది, నేమ్ వాడి పేరు ఏంది, %s ఈఎంపీ డాట్ నేమ్ అంటే వాడి పేరు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఐడి %d ఈఎంపీ డాట్ ఈఎంపీ ఐడి అంటే వాడి ఐడి డిస్ప్లే అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ శాలరీ, సో %f ఈఎంపీ డాట్ శాలరీ డిస్ప్లే అవుతుంది. సింపుల్ ప్రోగ్రామ్. జస్ట్ 3 వాల్యూస్ను రీడ్ చేయడం, ఆ 3 వాల్యూస్ డిస్ప్లే చేయడం. 3 వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్. స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి, డిఫరెంట్ డేటా టైప్స్ను ఒక యూనిట్ లాగా పెడితే, అంటే డిఫరెంట్ డేటా టైప్స్ను ఒక చోట పెడితే దాని ఏమంటాము, స్ట్రక్చర్ అంటాం. అది స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్. ఓకే, స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ ఏంది, డిఫరెంట్ డేటా టైప్స్ను ఒక చోట ఉంచాలి. యూ హావ్ టు పుట్ place at one place or as a one unit. Different data types as a one unit is called as a structure. So taken the structure is nothing but the faculty. Structure యొక్క నేమ్ ఏంది, ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ యొక్క రెఫరెన్స్ ఏం తీసుకున్నాను, ఈఎంపీ అని తీసుకుని ఆ ఈఎంపీ డాట్ పెట్టి ఈ మూడింటిని రీడ్ చేశాను. నేమ్ను, ఈఎంపీ ఐడిని, శాలరీ. తర్వాత ఆ మూడింటిని చేశాను, డిస్ప్లే అనేది చేశాను. ఓకే, సో ఇది ఒక ప్రోగ్రామ్. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ రివర్సింగ్ స్ట్రింగ్, కన్కాటినేషన్ స్ట్రింగ్, ఎక్స్ట్రాక్టింగ్ సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ ఆపరేషన్. రివర్సింగ్ స్ట్రింగ్ అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది, ఇది మార్నింగ్ కూడా అంటే 3:2 అంటే యూనిట్ 3 సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. strrev అంటే రివర్స్ స్ట్రింగ్. ఇందులో జస్ట్ ఏంది, ఆ స్ట్రింగ్ రీడ్ చేస్తాం. ఎలా రీడ్ చేస్తాము, క్యార్ అని పెట్టి printf ఎంటర్ స్ట్రింగ్ అని గెట్స్ ఏ అంటే స్ట్రింగ్ ఏలో రీడ్ అవుతుంది. రీడ్ అయిన తర్వాత ద రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈస్ ఫార్ములా ఏంది, strrev. ఓకే, strrev అని పెట్టి ఆ యొక్క స్ట్రింగ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. కన్కాటినేటింగ్ స్ట్రింగ్ అంటే ఏంది, ఒక స్ట్రింగ్ యొక్క చివరి నుంచి సెకండ్ స్ట్రింగ్ రాయాలన్నమాట. అంటే ఇక్కడ S1 అనేటువంటి స్ట్రింగ్ ఉంటుంది. S1 యొక్క స్ట్రింగ్ యొక్క చివర ఏది స్టార్ట్ చేయాలి, S2 రాయాలి. దట్ రైట్ అబౌట్ ది S2. కన్కాటినేట్ S2 at the end of S1 అంటే S1 తర్వాత ఏం రాయాలి, S2 రాయాలి. దీని యొక్క ప్రోగ్రామ్ ఏంటి, సో #include stdio.h. strcat అనే దేంట్లో ఉంటుంది, string.h లో ఉంటుంది. సో ఇంట్ మెయిన్. సో ఇక్కడ మనం 2 స్ట్రింగ్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఏ స్ట్రింగ్ యొక్క చివరి నుంచి బి స్ట్రింగ్ రాయాలి కాబట్టి. ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ గెట్స్ ఏ, సో గెట్ చేసుకుంటున్నాం. ఎంటర్ సెకండ్ స్ట్రింగ్ గెట్స్ బి, గెట్ చేసుకుంటున్నాం. సో జస్ట్ ద కన్కాటినేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ స్ట్రింగ్ ఈజ్ strcat ab puts a అంటే, లేదా strcat అనేది కన్కాటినేషన్ పైన రాసి దాని కింద కన్కాటినేషన్ ఆఫ్ స్ట్రింగ్ అని రాసిన, పుట్స్ అని రాసిన ఒకటి, లేదా strcat అనేది కన్కాటినేషన్ తర్వాత రాసిన ఒకటి.
సో ఎస్టిఆర్ క్యాట్ అనేది ఈ కన్కాటినేషన్ పైన అయినా రాయొచ్చు, ఈ కన్కాటినేషన్ కింద అయినా రాయొచ్చు, బట్ పుట్స్ అనేది కంపల్సరీ. అప్పుడు మనకు ఆ యొక్క స్ట్రింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఎక్స్ట్రాక్టింగ్ సబ్స్ట్రింగ్. ఎక్స్ట్రాక్టింగ్ సబ్స్ట్రింగ్ యొక్క ఫార్ములా కీవర్డ్ ఏంటంటే ఎస్టిఆర్ S1, S2. అంటే మీనింగ్ ఏంటంటే మార్నింగ్ చెప్పాను నేను. సపోజ్ ఒక పెద్ద స్ట్రింగ్ తీసుకున్నారు అనుకోండి, ఒక పెద్ద స్ట్రింగ్ తీసుకున్నారు ఏంటంటే, ఒక పెద్ద స్ట్రింగ్ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే హెలో అని రాసి, తర్వాత ఓల్డ్ అని రాసి, WORLD ఓల్డ్ అని రాసి, మళ్ళీ హెలో, హాయ్, హౌ, హెలో అని పెట్టాను. అంటే హెలో ఎన్నిసార్లు రాశాను? 3 సార్లు రాశాను. ఒకటి హెలో అని రాసి, తర్వాత ఓల్డ్ అని రాసి, తర్వాత హెలో పెట్టాను, తర్వాత హాయ్ అని పెట్టి మళ్ళీ హెలో పెట్టాను. అంటే హెలో అని రాశాను ఫస్ట్, తర్వాత ఓల్డ్ అని రాశాను, తర్వాత హెలో అని పెట్టాను, తర్వాత హాయ్ పెట్టాను, తర్వాత హెలో పెట్టాను. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, అది ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ హెలో ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేటువంటి హెలో ఎక్కడ వచ్చింది? 3rd ప్లేస్ లో వచ్చింది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ అనేది హెలో, ఓకే, సారీ హెలో కాదు, ఫస్ట్ అనేది హాయ్ ఓల్డ్ హెలో, హాయ్ ఓల్డ్ హెలో. మళ్ళీ చెప్తున్నాను, హాయ్ ఓల్డ్ హెలో అని రాశాను, అంటే 3rd ప్లేస్ లో హెలో రాశాను, తర్వాత హాయ్ అని రాసి మళ్ళీ హెలో అని పెట్టాను. అంటే హెలో అనేది ఎక్కడెక్కడ ఉంది? 3rd ప్లేస్ లో ఉంది, 5th ప్లేస్ లో ఉంది. హాయ్ ఓల్డ్ హెలో అని పెట్టాను, హాయ్ ఓల్డ్ హెలో. అంటే హెలో ఏ ప్లేస్ లో ఉంది? 3rd ప్లేస్ లో ఉంది. మళ్ళీ హాయ్ పెట్టి మళ్ళీ హెలో పెట్టాను, అంటే ఏ ప్లేస్ లో ఉంది? 5th ప్లేస్ లో ఉంది. అంటే హెలో అనేది ఏ ప్లేస్ లో ఉంది? 3rd ప్లేస్ లో ఉంది, 5th ప్లేస్ లో ఉంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేటువంటి ఆ స్ట్రింగ్ యొక్క సబ్స్ట్రింగ్ యొక్క హెలో ఎక్కడ ఉంది అంటే ఏ ప్లేస్ లో ఉందంటే అది 3rd ప్లేస్ లో ఉంటుందని చెప్తుంది తప్ప 5th ప్లేస్ లో ఉందని చెప్పాలి. ఎందుకంటే లెఫ్ట్ నుంచి కౌంట్ చేసినప్పుడు ఫస్ట్ హెలో అనేది ఎక్కడైతే వస్తుందో అది ఆ యొక్క ప్లేస్ ని డిస్ప్లే చేస్తుంది. ఒకసారి చెప్తున్నాను, హాయ్ ఓల్డ్ హెలో, హాయ్ ఓల్డ్ హెలో అని రాశాను. మళ్ళీ ఏం చేశాను? హాయ్ పెట్టి హెలో అని రాశాను. అంటే హెలో ఎక్కడెక్కడ రాశాను? 3rd ప్లేస్ లో రాశాను, అగైన్ నెక్స్ట్ 5th ప్లేస్ లో రాశాను. అప్పుడు అదేం డిస్ప్లే చేస్తుంది? ఫస్ట్ వచ్చేటువంటి హెలో ఏ ప్లేస్ లో వచ్చింది? 3rd ప్లేస్ లో వచ్చింది. కాబట్టి ఆ 3rd ప్లేస్ లో ఉన్నటువంటి హెలో ఏ ప్లేస్ లో ఉందో అది మనకు డిస్ప్లే చేస్తుంది. అది ప్రోగ్రామ్ అన్నమాట. ఎక్స్ట్రాక్టింగ్ అంటే అది మీనింగ్. సో ఇంటి మెయిన్ ఫస్ట్ స్ట్రింగ్ ఏం తీసుకున్నాను? ట్యూటోరియల్స్ పాయింట్ అని తీసుకున్నాను. సెకండ్ స్ట్రింగ్ ఏం చేశాను? పాయింట్ అని తీసుకున్నాను. తీసుకున్నప్పుడు ఇప్పుడు క్యార్ అంటే స్టార్ ఆర్ఈటి అంటే అర్థమైంది. ఈ పాయింట్ అనేది దేంట్లో ఉంది అనేది ఒక పాయింటర్లో స్టోర్ చేసి ఆ పాయింటర్ని డిస్ప్లే చేస్తున్నాను. లేదా ఇక్కడ అగైన్ ఇట్లా S2 అని రాసుకొని అది కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. లేదా డైరెక్ట్గా STR S1, S2 అని ఇక్కడ రాసినా కానీ డిస్ప్లే అవుతుంది. సో జస్ట్ ఒక పాయింటర్, ఎందుకంటే పాయింటర్ ఇట్ సెల్ఫ్ వర్క్ యాజ్ ఏ అరే, కాబట్టి ఆర్ఈటి పాయింటర్ అనే దాంట్లో మనకు ఆర్ఈటి అనేది దేని కింద వర్క్ అవుతుంది? ఒక అర్రే కింద వర్క్ అయ్యి ఆ అర్రేలో స్టోర్ అవుతుంది. ఏది ఫస్ట్ మనకు STR అనేది ఏ ప్లేస్ లో ఉంది, పాయింట్ అనేది ఏ ప్లేస్ లో ఉంది, ఇక్కడ పాయింట్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తుంది. పాయింట్ అనేది ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ? ట్యూటోరియల్స్ పాయింట్ దగ్గర ఉంది, ఇక్కడ ఉందన్నమాట ఈ క్యారెక్టర్ అనేటువంటిది. అది మనకు డిస్ప్లే చేయాలి, సబ్స్ట్రింగ్ ను డిస్ప్లే చేయాలి. వచ్చేటువంటి సబ్స్ట్రింగ్ మనకు డిస్ప్లే చేయాలి. కాబట్టి ద సబ్స్ట్రింగ్ ఈస్ %s, RET అన్నప్పుడు ఓకే, ఆ సబ్స్ట్రింగ్ ను మనం డిస్ప్లే చేయాలి. సో ట్యూటోరియల్స్ పాయింట్ లో ఉండేటువంటి ఈ పాయింట్ యొక్క ఆ యొక్క సబ్స్ట్రింగ్ అది ఏం చేస్తుంది? ఎక్స్ట్రాక్ట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసే ట్యూటోరియల్స్ పాయింట్ అనే దాని నుంచి అది ఎక్స్ట్రాక్ట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ చేసి డిస్ప్లే చేయాలి అంటే ఈ యొక్క స్ట్రింగ్ మొత్తంలో దేన్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను? పాయింట్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను. పాయింట్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి డిస్ప్లే చేయమని చెప్తున్నాను. సపోజ్ పాయింట్ అని రాసి తర్వాత ఇంకొకటి రాసి ఇంకొకసారి పాయింట్ రాస్తే అది ఏ పాయింట్ ను ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది? ఫస్ట్ వచ్చేటువంటి పాయింట్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. తర్వాత ఎన్ని చోట్ల రాసినా కానీ అది మనకు కౌంట్ కాదు. సో ట్యూటోరియల్స్ పాయింట్ అనేటువంటిది ట్యూటోరియల్స్ పాయింట్ అని రాసి తర్వాత సమ్ ఎక్స్ రాసి సమ్ వై రాసి తర్వాత పాయింట్ అని రాస్తే ఫస్ట్ వచ్చేటువంటి పాయింట్ మాత్రం అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే మనం దేన్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పాము? పాయింట్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పాము.
పాయింట్ అనేటువంటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పాము. ఓకే, ఆ పాయింట్ ను ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అది మనకు డిస్ప్లే చేస్తుంది. సబ్స్ట్రింగ్ ఈజ్ ఆ యొక్క పాయింట్ డిస్ప్లే చేస్తుంది. సో దానికోసం కోడ్ ఏం రాసాము, క్యార్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ S1 లో ట్యూటోరియల్స్ పాయింట్ అనేది స్టోర్ అవుతుంది. తర్వాత క్యార్ లో పాయింట్ అనేది స్టోర్ అవుతుంది. తర్వాత నాకు ఎస్టిఆర్ S1, S2 అంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత పాయింట్ అనేది ఫస్ట్ దాని నుంచి S1 నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దేనిలో స్టోర్ చేస్తుంది, RET అనేటువంటి పాయింటర్లో స్టోర్ చేస్తుంది. RET అనే పాయింటర్లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే RET పాయింటర్ దేని కింద వర్క్ అవుతుంది, అర్రే కింద వర్క్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ బ్రాకెట్ పెట్టలేదు. ఓకే, బ్రాకెట్ పెట్టాం. ఈ విధంగా బ్రాకెట్ పైన అనుకోండి, బ్రాకెట్ పెట్టలేదు. ఎందుకంటే ఒక పాయింటర్ అనేది సింగిల్ డైమెన్షనల్ అర్రే కింద వర్క్ అవుతుంది. అందుకోసం ఇక్కడ మనం బ్రాకెట్స్ అనేది పెట్టకుండా డైరెక్ట్ దేనిలో స్టోర్ చేసాము, RETలో స్టోర్ చేసి ఆ సబ్స్ట్రింగ్ ఏం చేస్తున్నాం, మనము డిస్ప్లే అనేది చేస్తాం. తర్వాత క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటంటే, write a C program to read a matrix and find the sum of its diagonal elements. Diagonal elements ఎలా? Diagonal elements కావాలి అంటే హలో సార్ అవునా సార్? So what is the question here? Write a C program to read a matrix and find the sum of its diagonal elements. A matrix ను రీడ్ చేసి ఆ matrix లో ఉండేటువంటి diagonal elements మనం యాడ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మ్యాట్రిక్స్ ను రీడ్ చేసి ఆ మ్యాట్రిక్స్ ను డిస్ప్లే చేయాలి. మ్యాట్రిక్స్ ని రీడ్ చేసి ఆ మ్యాట్రిక్స్ ని డిస్ప్లే చేయాలి. సో మ్యాట్రిక్స్ ను రీడ్ చేయాలి అంటే మనకు ఏం కావాలి, 2 డైమెన్షనల్ అర్రే కావాలి. సో అందుకని A12. రెండోది మనకు 2 ఫార్ లూప్స్ కావాలి. ఒక ఫార్ లూప్ I అని, ఇంకొక ఫార్ లూప్ J అని తీసుకోవాలి. తర్వాత మనం ఒకే మ్యాట్రిక్స్ కాబట్టి M, N. అదే 2 మ్యాట్రిక్స్లు అయితే ఇంకొక మ్యాట్రిక్స్ P, Q గా తీసుకుంటాం. తర్వాత సమ్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇనిషియల్ గా సమ్ ఈక్వల్ టు 0. నౌ ఎంటర్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. రోస్ అండ్ కాలమ్స్ ఏంటి, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్, ఎందుకంటే మనం మాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు, 12 రోస్ 12 కాలమ్స్ వరకు తీసుకోవచ్చు. అందులో నువ్వు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ తీసుకున్నావు స్పెసిఫై చేయాలి. రోస్ ను M లో వేసుకున్నాము, కాలమ్స్ N లో వేసుకున్నాము. తర్వాత ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేస్తాము, 2 ఫార్ లూప్స్. ఇటువంటి క్వశ్చన్ ఇంతకుముందు వచ్చింది మనకు. ఫార్ I అంటే అదేంది, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోవడం, మామూలుగా సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోవడం, తర్వాత యావరేజ్ వాల్యూస్ కనుక్కోవడం, అదే మోడల్. సో అదే మోడల్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫర్ I = 0, I > I++ ఒక డైమెన్షన్, ఫర్ J = 0, J < J++ ఇంకొక డైమెన్షన్, 2 డైమెన్షన్. అంటే రోస్ ఒకటి కాలమ్స్ ఒకటి. రీడ్ ఎలా చేస్తాము, స్కాన్ఫ్ పర్సెంటేజ్ అండ్ AIJ అంటే ఆటోమేటిక్ గా అన్ని కూడా ఏ యొక్క 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ స్టోర్ అయినటువంటి మ్యాట్రిక్స్ డిస్ప్లే చేయాలి. ఎలా డిస్ప్లే చేస్తాము, ఫస్ట్ రోస్ తీసుకుంటాం. రోస్ ఏంటి, ఫర్ I = 0, I < I++. రెండోది కాలమ్స్ తీసుకుంటాం. కాలమ్స్ ఏంటి, ఫర్ J = 0, J < J++. సో అలా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ రో వాల్యూస్ ను ప్రింట్ చేయాలి. ఎందుకంటే మ్యాట్రిక్స్ రూపంలో మనం ప్రింట్ చేయాలి. మ్యాట్రిక్స్ రూపంలో మనం ప్రింట్ చేయాలంటే ఫస్ట్ రోను ప్రింట్ చేసి తర్వాత నెక్స్ట్ మనము ఏం చేయాలి, ఇమీడియట్లీగా సెకండ్ రోకి రావాలి. సో ఫస్ట్ రోను మనం ప్రింట్ చేయాలి అంటే printf %t అంటే స్పేస్ ఇస్తుంది, ట్యాబ్ అనమాట. ట్యాబ్ స్పేస్ ఇస్తుంది. ఒక నంబర్కు ఇంకొక నంబర్కు, అంటే ఒక వాల్యూకు ఇంకొక వాల్యూ, దాన్ని డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే చేసిన తర్వాత ఇమీడియట్గా సెకండ్ లైన్కి రావాలి. అది printf \n అన్నప్పుడు నెక్స్ట్ లైన్కి వస్తాం. మళ్ళీ ఏం చేస్తాము, సెకండ్ రోను ప్రింట్ చేస్తాం, తర్వాత \n, థర్డ్ రో, అట్లా అన్ని రోస్ ను ప్రింట్ చేసుకుంటూ వస్తాం. డిస్ప్లే అయిపోయిన తర్వాత డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఎలా వస్తుంది డయాగనల్ ఎలిమెంట్స్? డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉండేటువంటి ఒక డయాగనల్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ కాలం లో ఉండేటువంటి ఒక డయాగనల్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ కాలం లో ఉండేటువంటి ఒక డయాగనల్, ఫోర్త్ రో ఫోర్త్ కాలం లో అంటే రో కాలం రెండు సేమ్ అయితే అక్కడ మనం డయాగనల్ ఎలిమెంట్. డయాగనల్ ఎలిమెంట్ సపోజ్ ఒక మ్యాట్రిక్స్ రాసింది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, ఫోర్త్ రో ఫోర్త్ కాలం, అంతా ఏంటి ఒక డయాగనల్ ఎలిమెంట్ అనమాట. అంటే రోకు ఏమనుకున్నాము, I అనుకున్నాం, జేకు కాలంకు J అనుకున్నాం. అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా రాస్తాము, లాజిక్ ఏంటి ఇక్కడ అంటే
For I equal 0, I less than m, I plus plus. For j equal 0, j less than j plus plus. If I equal to j, I, దాన్ని మనం సమ్ చేయాలి. I equal to j అయితే అంటే అర్థమైంది I j రెండు సమానం అంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఒక డయాగనల్ ఎలిమెంట్. అంటే 1 1 లో ఉండేది ఒక డయాగనల్ ఎలిమెంట్, 2 2 లో ఉండేది ఒక డయాగనల్ ఎలిమెంట్, 3 3 లో ఉండేది డయాగనల్ ఎలిమెంట్, 4 4 లో ఉండేది ఒక డయాగనల్ ఎలిమెంట్. దాని ఫార్ములా ఏంది సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ EIJ అంటే డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ అయిపోతుంది. ఫైనల్ గా ఆ యొక్క డయాగనల్ ఎలిమెంట్స్ ని మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ద సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్క్వేర్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అది డైరెక్షన్ పడింది. మ్యాట్రిక్స్ ఈస్ పర్సెంటేజ్ ఈ కమా సమ్ అయిపోయింది. ఈ క్వశ్చన్ ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. తర్వాత వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ రాశాను. Structures gather more than one piece of data about the same subject together in the same place. ఎందుకంటే స్ట్రక్చర్స్ అనేది మనకు డిఫరెంట్ డేటా టైప్స్ ఒకచోట గ్యాదర్ చేస్తాం. డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఇంట్, ఫ్లోట్, క్యార్ ఇటువంటి డేటా టైప్స్ అన్నిటిని ఒక చోట గ్యాదర్ చేస్తాం. అంటే మోర్ దెన్ వన్ పీస్ ఆఫ్ డేటా అబౌట్ ద సేమ్ సబ్జెక్ట్ టుగెదర్ ఇన్ ది సేమ్ ప్లేస్ లో తీసుకొస్తాం. It is helpful when you want to gather the data of similar data types and parameters like first name, last name. It is helpful. It then helpful to me when you want to gather the data of similar data types and parameters. Similar data types and parameters. Because the okay, first name, last name, you will need to gather. Okay, daniki helpful. Okay, so data of similar data type అంటే అర్థమైంది. ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్ట్రింగ్ లో ఏముంటుంది, ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, వీటన్నిటి ఒక చోట గ్యాదర్ చేస్తాం. It is very easy to maintain as we can represent the whole record by using a single name. ఒక సింగిల్ పేరు, ఒక సింగిల్ నేమ్ తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్ట్ అని రాసి దాని పక్కన ఒక నేమ్ ఇచ్చే సింగిల్ నేమ్ తో ఏం చేయొచ్చు, యూ కెన్ రిప్రజెంట్ ద హోల్ రికార్డ్, మొత్తం రికార్డ్ మనం స్పెసిఫై చేయొచ్చు. ఎలా స్పెసిఫై చేస్తాము, దానిలోని ఇంట్, ఫ్లోట్, క్యార్ అన్ని కూడా అప్పుడు ఏమవుతుంది, మొత్తం రికార్డ్స్ అన్ని కూడా ఒక చోట మెయింటైన్ కావాలి. ఇన్ స్ట్రక్చర్ వీ కెన్ పాస్ కంప్లీట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ టు ఎనీ ఫంక్షన్ యూజింగ్ ఏ సింగిల్. ఏ ఫంక్షన్ కైనా సరే మనము రికార్డ్స్ అనేటువంటివి పంపించవచ్చు. యూ కెన్ యూజ్ అన్ అరే ఆఫ్ స్ట్రక్చర్ టు స్టోర్ మోర్ రికార్డ్స్. మామూలుగా అరే అంటేనే వాల్యూస్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయడం. అదే స్ట్రక్చర్ లో కనుక అరే అయితే, స్ట్రక్చర్ కనుక అరే అయితే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం స్టోర్ చేయొచ్చు. ఎలా అనేది మనం థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది దాని యొక్క అడ్వాంటేజెస్. అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, వీ హావ్ టు గ్యాదర్ మోర్ దెన్ వన్ పీస్ ఆఫ్ డేటా. సెకండ్ ఏంటి, సిమిలర్ డేటా టైప్స్ అన్నిటినీ కూడా ఓకే మనం ఏం చేయొచ్చు, గ్యాదర్ చేయొచ్చు. సో వీ హావ్ టు గ్యాదర్ మోర్ దెన్ వన్ పీస్ ఆఫ్ డేటా ఒకటి. హెల్ప్ఫుల్ వెన్ యూ వాంట్ టు గ్యాదర్ ద డేటా ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఒకటి. Very easy to maintain. We can represent the whole record by using a single name ఒకటి. So we can pass complete set of records pass చేయొచ్చు. There is array of structure to store more records in the. ఇప్పుడు దీంట్లో ఇంకొక పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ arrays and union. Array అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా. యూనియన్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ heterogeneous. Okay. So collection of elements of heterogeneous data type. ఎందుకంటే అర్రే అనేది ఏంది, సేమ్ డేటా టైప్ తీసుకుంటుంది అర్రే. కానీ స్ట్రక్చర్ కానీ యూనియన్ కానీ దేన్ని తీసుకుంటుంది, హెట్రోజీనియస్ డేటా టైప్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకుంటుంది. Arrays can be one or more dimensional, one or two dimensional. Okay, so arrays అనేవి 1 dimension కావచ్చు, 2 dimension కావచ్చు. కానీ యూనియన్స్ అనేది ఎటువంటి డేటా ఎటువంటి టైప్ ఉండొచ్చు, 1 dimension 2 dimension. తర్వాత అర్రేలో ఈచ్ ఎలిమెంట్ ఈస్ అలోకేటెడ్ ఏ స్పెసిఫిక్ మెమరీ లొకేషన్. ప్రతి ఎలిమెంట్ కూడా మనము ఒక స్పెసిఫిక్ మెమరీ లొకేషన్ లో పెట్టుకుంటాం. కానీ ద ఎలిమెంట్ షేర్ ది మెమరీ లొకేషన్. ఓకే, సో మెమరీ లొకేషన్ యూనియన్ లో షేర్ చేసుకుంటుంది. ఎలా షేర్ చేసుకుంటుంది, ఓకే ఎలా చేసుకుంటుంది, లార్జెస్ట్ ఎలిమెంట్ యొక్క సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ సైజును మిగతా ఎలిమెంట్ షేర్ చేసుకుంటుంది. ఓకే, సో యూనియన్ లో ఏమవుతుంది, షేర్ మెమరీ లొకేషన్ షేర్ చేసుకుంటుంది. ఎలా షేర్ చేసుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ లో
ఏ ఎలిమెంట్ అయితే లార్జ్ సైజ్ ఉంటుందో ఆ సైజ్ లో మిగతా ఎలిమెంట్స్ షేర్ చేసుకుంటాం. తర్వాత అర్రేలో ఆల్ మెంబర్స్ కెన్ కంటైన్ వాల్యూ ఎట్ ఏ గివెన్ టైం. ఆల్ మెంబర్స్ కెన్ కంటైన్ వాల్యూ ఎట్ ఏ గివెన్ టైం. ఆల్ మెంబర్స్, ప్రతి మెంబర్స్ కు కెన్ కంటైన్ ఏ వాల్యూ ఎట్ ఏ గివెన్ టైం. ఒక వాల్యూ ఉంటుంది అర్రే. ఓన్లీ వన్ మెంబర్ కెన్ కంటైన్ వాల్యూ ఎట్ ఏ గివెన్ టైం. ఎందుకంటే అన్ని మెంబర్స్ కూడా వాల్యూ ఉంటుంది. సో దట్ మనం అన్ని వాల్యూస్ మనము కాల్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని వాల్యూస్ కూడా ఓకే. సో వాల్యూ అనేది ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ వన్ నెంబర్ కెన్ కంటైన్ ఏ వాల్యూ. అందుకని మనము ఒక వాల్యూ మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ కు ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. సో ఓన్లీ వన్ మెంబర్ కెన్ కంటైన్ వాల్యూ ఎట్ గివెన్ టైం. సో ఒక టైంలో ఒక వాల్యూ మాత్రమే మనము ఏమిస్తాము, వాల్యూ అనేది ఇస్తాము. ఇక్కడ గివెన్ టైంలో అన్ని వాల్యూస్ కు వాల్యూ అనేటువంటిది ఇస్తాము. ఓకే, ఇక్కడ గివెన్ టైంలో అన్ని వాల్యూస్ కు ఓకే వాల్యూ అనేది ఇస్తే, ఇక్కడ గివెన్ టైంలో ఓన్లీ ఒక వాల్యూకి మాత్రమే వాల్యూ అనేది ఇస్తాం. తర్వాత దీంట్లో అర్రేలో నాట్ అన్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ యాజ్ ఆల్ మెంబర్స్ ఆర్ అలోకేటెడ్ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్. నాట్ అన్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ అంటే డిఫరెంట్ లొకేషన్ లో డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ లో ఉంటే, సో అక్కడ నాట్ అన్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ యూజ్ చేసుకోలేదు. నాట్ అన్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ as all members are allocated different memory locations. Different memory locations లో కనుక allocate చేసామంటే efficient use of memory అనేది ఉండదు. Efficient use of memory as all members do not require separate memory location. ఎందుకంటే యూనియన్ అంటే ఏంటి, ఒకే చోట అన్ని ఉండడం అన్ని మెమరీ స్పేస్ ను షేర్ చేసుకోవాలి. కాబట్టి ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ అనేది ఇక్కడ. ఎందుకంటే ఆల్ మెంబర్స్ do not require separate memory location. అన్నిటికీ separate memory location అవసరం లేదు, అన్ని ఒక చోట ఉంటాయి. కాబట్టి ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ అవుతుంది. తర్వాత నెక్స్ట్, అర్రే ఎలిమెంట్స్ క్యాన్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేస్తాం అర్రేలో. కానీ ద ఎలిమెంట్స్ ఆఫ్ యూనియన్ కెనాట్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయలేము. తర్వాత సింటాక్స్ ఏంటి, డేటా టైప్ రాస్తాము, అర్రే నేమ్ రాస్తాం, సైజ్ రాస్తాం, దేనికి అర్రేకు. అదే యూనియన్ కి అయితే యూనియన్ యూజర్ డిఫైన్డ్ నేమ్ రాయాలి ఫస్ట్, తర్వాత డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2 అని చెప్పి రాయాలి. దీంతో మోడల్ టెస్ట్ పేపర్ 1 కంప్లీట్ అయిపోయింది. సో మీకు అందరికీ చెప్తున్నాను నేను, ఇది ఎవరైతే వింటున్నారో వాళ్ళకి చెప్తున్నాను. మీరు ఈ డేటా మీకు షేర్ చేయాలి అంటే, ఎందుకంటే దీంట్లో కొంత లేనిది నేను పెట్టాను, కొంత లేనిది నేను యాడ్ చేశాను. ఈ డేటా మీకు కావాలి అంటే, సో ఈ పేపర్ మీకు పాస్ కావాలి అంటే, మీరు నాకు మీకు సంబంధించినటువంటి ఎవరైనా సిఆర్ క్లాస్లో, సపోజ్ ఇప్పుడు సిఎస్సి ఉన్నారు, ఈసీ ఉన్నారు, తర్వాత సిఎస్సి ఏఐఎంఎల్ ఉన్నారు, ఐటీ ఉన్నారు, సో సివిల్ ఉన్నారు, మెకానికల్ ఉన్నారు. మీరు సిఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక నాతో మాట్లాడి వాళ్ళ నెంబర్ కనుక ఇవ్వగలిగితే, ఈవెన్ గర్ల్స్ ఆర్ బాయ్స్, ఓకే, ఇస్తే నేను వాళ్ళకి షేర్ చేస్తున్నాను. మీరు మిగతా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో సిఆర్ మాత్రమే నాకు షేర్ చేయండి, లేదా సిఆర్ మాత్రమే నాతో మాట్లాడండి కంపల్సరీ. ఎందుకంటే నాకు ఎవరి నెంబర్స్ తెలియదు, ఏమీ తెలియదు. సో ఇటువంటి మోడల్ పేపర్స్ లో ప్రతి యూనిట్ కు క్వశ్చన్స్ నేను పెడుతూనే ఉంటాను. ఎందుకంటే మీరు వెతుక్కోవాలంటే నెట్ లో వెతుక్కోవాలి, కొద్దిగా కష్టం మీకు. ఓకే, సరే, మోడల్ పేపర్ 2 చూస్తాం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏంటంటే, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ది మాక్సిమం అండ్ మినిమం ఎలిమెంట్ ఆఫ్ ఏ గివెన్ అరే ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇచ్చిన అరే ఆఫ్ ఎలిమెంట్స్ లో ఏది మాక్సిమం ఏది మినిమం అని ఎలా కనుక్కుంటాం. సో కాబట్టి మనకేం కావాలి, సింగిల్ డైమెన్షనల్ అరే కావాలి, A50. ఎన్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఐ అంటే ఒక ఫార్ లూప్, తర్వాత మాక్సిమం మినిమం ఇవి కావాలి. దీంట్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే ఎన్ని, దాన్ని ఎన్లో వేసుకుంటాము. ఎంటర్ నంబర్స్ అవి ఎంటర్ చేస్తాము. సో స్కాన్ ఎఫ్, ఎందుకంటే సింగిల్ డైమెన్షన్ కాబట్టి ఫార్ లూప్ లో ఒక ఫార్ లూప్ యూజ్ చేసి స్కాన్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏంది లాజిక్ ఏంటి, దీని యొక్క లాజిక్ ఏంటి అంటే, దీని యొక్క లాజిక్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే A0 అంటే ఫస్ట్ దాన్ని మాక్సిమం అనుకోవాలి. ఓకే, దానికోసం ఏం చేసాము, మ్యాక్స్ ఈక్వల్ టు A0 అని రాస్తాం. దాని మీనింగ్ ఏంటి, A0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ను దేని కింద తీస్తాము, మ్యాక్స్ కింద తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ను సెకండ్ ఎలిమెంట్ తో కంపేర్ చేయండి. ఒకవేళ సెకండ్ ఎలిమెంట్ కన్నా ఫస్ట్ ఎలిమెంట్ తో మాక్సిమం గా ఉంటే, అప్పుడు సెకండ్ ఎలిమెంట్ దేని వేసుకోవాలి, ఫస్ట్ దాంట్లో వేసుకోవాలి. అగైన్ మళ్ళీ ఫస్ట్ థర్డ్ ను కంపేర్ చేయండి. ఒకవేళ థర్డ్ కనుక మాక్సిమం అయితే థర్డ్ ను దేని వేసుకోవాలి, ఫస్ట్ లో వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ లో ఫోర్త్ ను కంపేర్ చేయండి. తర్వాత ఫోర్త్ అనేది మాక్సిమం అయితే ఫోర్త్ దాన్ని ఫస్ట్ లో వేసుకోవాలి. ఇది లాజిక్.
సో ఫస్ట్ ఎలిమెంట్ మాక్సిమం అనుకుంటున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ మాక్సిమం అనుకుంటున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంపేర్ చేస్తున్నాం. సెకండ్ ఎలిమెంట్ కానీ మాక్సిమం అయితే సెకండ్ ఎలిమెంట్ దేంట్లో వేసుకున్నాము, ఫస్ట్ లో వేసుకున్నాం. ఫస్ట్ థర్డ్ కంపేర్ చేస్తున్నాం. థర్డ్ ఎలిమెంట్ మాక్సిమం అయితే థర్డ్ ఎలిమెంట్ దేంట్లో వేసుకున్నాము, ఫస్ట్ లో వేసుకున్నాం. అంటే ఒకసారి చూడండి, ఫర్ i = 0, i less than i plus plus స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇఫ్ ai ఈస్ గ్రేటర్ దాన్ మ్యాక్స్, ai అంటే ఏంటి, సెకండ్ ఎలిమెంట్. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ అయితే అప్పుడు ఆ సెకండ్ ఎలిమెంట్ అయిన ai ను దేంట్లో వేసుకున్నాము, మ్యాక్స్ లో వేసుకున్నాం. దట్ ఈస్ మ్యాక్స్ ఈక్వల్ టు ai. ఫైనల్ గా మనకి ఏమొస్తుంది, మ్యాక్స్ లో మాక్సిమం ఎలిమెంట్ వస్తుంది, అది ప్రింట్ చేస్తున్నాం. సో తర్వాత రెండోది ఏంటంటే మినిమం. మినిమం అంటే ఫస్ట్ ఎలిమెంట్ మినిమం ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ కంపేర్ చేయండి. ఒకవేళ సెకండ్ మినిమం అయితే సెకండ్ దానిలో ఏం వేసుకుంటారు, ఫస్ట్ ఎలిమెంట్ లో వేసుకుంటారు. అంటే ఫర్ i = 0, i less than and i plus plus if ai is less than minimum, ai is less than minimum, minimum equal to ai. ఒకవేళ ai అనేది సెకండ్ ఎలిమెంట్ ఓకే ఇస్ లెస్ దాన్ మినిమం. మినిమం అంటే ఫస్ట్ ఎలిమెంట్ కంటే మినిమం అంటే a0. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ మినిమం అయితే సెకండ్ ఎలిమెంట్ ఆ సెకండ్ ఎలిమెంట్ మినిమం లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటా పోతే ఫైనల్ గా మనకు కావాల్సిన మినిమం నెంబర్ ఏంటంటే వస్తుంది. తర్వాత స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ ఇన్ సి, మ్యానిపులేషన్ మెథడ్స్ ఇన్ సి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఎక్కడి నుంచి ఎంతవరకు రాయాలి క్వశ్చన్, ఎందుకంటే మనకు ఇచ్చేది 7 మార్క్స్ 8 మార్క్స్ మాత్రమే. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రాయాలి అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్తాను ఈ క్వశ్చన్ కు స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఎంతవరకు రాయాలి. చూడండి, రెఫర్ మెటీరియల్ క్వశ్చన్ 5 లో 38-39 పేజ్. క్వశ్చన్ 5 లో 38-39 పేజ్. చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రాయాలో. వాట్ ఆర్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ నేమ్స్ అన్ని రాయాలి. నేమ్స్ అన్ని రాసిన తర్వాత కనీసం 3 ఫంక్షన్స్ రాయాలి. అంటే ఒకటి ఎస్టిఆర్ స్ట్రింగ్ లెంత్ ఎలా కనుక్కుంటాం ఒకటి, తర్వాత స్ట్రింగ్ కంపారిజన్ ఎలా చేస్తాం ఒకటి, స్ట్రింగ్ కాపీ ఒకటి, స్ట్రింగ్ కన్కాటనేషన్ ఒకటి. ఈ 4 వరకు మినిమం రాయాలి. ఈ 4 వరకు మినిమం రాస్తే 7 మార్క్స్ సరిపోతుంది. మిగతా రాయాల్సిన పని లేదు. సో ఇది ఎలా చదవాలో ఏంటి అనేటువంటిది ఇంతకుముందే నేను చెప్పడం దీనికి సంబంధించి జరిగింది కాబట్టి ఇంతకుముందు చెప్పాను. కాబట్టి ఇంతకుముందు యూనిట్ 3 సెకండ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది ఆ క్వశ్చన్ కు ఆన్సర్. నౌ నెక్స్ట్ వన్ ఈస్ write about multi-dimensional arrays. So multi-dimensional arrays ko refer material page number వేయలేదు ఇక్కడ. multi-dimensional arrays అంటే మీరు యూనిట్ 3 లో మీరు పేజ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. multi-dimensional సింగిల్ డైమెన్షనల్ అరే అంటే థర్డ్ యూనిట్ లో ఫస్ట్ పార్ట్ అది. సో సింగిల్ డైమెన్షనల్ అరే, తర్వాత 2 డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే ఉంటుంది. అది రాయాలి. ఫస్ట్ రాసిన తర్వాత డెవలప్ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. 2 మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేయాలి, అది ప్రోగ్రామ్ అడిగారు. చాలా సింపుల్ అండి ప్రోగ్రామ్, వెరీ సింపుల్. అదేంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ లో నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటిది, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటిది సెకండ్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ కు సమానం అయితే దెన్ వీ కెన్ టేక్ ఇట్ టు మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ కు సమానం ఈక్వల్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి డిస్ప్లే చేయాలి. ఫస్ట్ దానికి రీడ్ చేయాలి. దానికి ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇది మనకు అవసరం లేదు, ఇంట్ ఆర్ అనేది అవసరం లేదు, ఊరికి వేస్ట్ గా పడింది, ఇది తీసేసేయండి. ఇంట్ ఆర్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఏ తీసుకున్నాము. ఏ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ 2 డైమెన్షన్ లో ఉంటుంది, 5 rows 5 columns. సెకండ్ మ్యాట్రిక్స్ బి అనేది 5 rows 5 columns లో తీసుకున్నాం. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేటువంటి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసిన తర్వాత C5 లో తీసుకున్నాము. తర్వాత మనకు 2 dimension కాబట్టి I, J అంటే I అనేది ఒక ఫార్ లూప్, J అనేది ఒక ఫార్ లూప్.
తర్వాత మల్టిప్లికేషన్ కొరకు కే అనేది కూడా మనకు కావాలి. ఎంఎన్ అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క సైజు, పీక్యూ అనేది సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క సైజు, ఫైనల్ గా సమ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం చేయాలి, ఎంటర్ ద రో అండ్ కాలమ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, దాన్ని దేనిలో వేసుకుందాము, ఎంఎన్ లో వేసుకుంటున్నాము. ఎంటర్ ద రో అండ్ కాలమ్ ఆఫ్ ది సెకండ్ మ్యాట్రిక్స్, దాన్ని దేనిలో వేసుకుంటాము, పీక్యూ లో వేసుకుంటున్నాము. సో ఇఫ్ ఎన్ ఈక్వల్ టు పి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోతో సమానం అయితేనే మనకేమొస్తుంది, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వస్తుంది. లేకపోతే ఎల్స్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ నాట్ పాసిబుల్. అది దీని యొక్క లాజిక్. ఇందులో 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 మనము ఇప్పుడు ఏం చేయాలి, ఎంటర్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్. ఇక్కడ మనకు రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఫర్ i = 0 i less than i plus plus, j = 0 j less than j plus plus, scanf percentage and aag అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ రీడ్ అవుతుంది. printf enter the second matrix again for i = 0 i less than p, ఇంతకుముందు mn కదా, ఇక్కడ p అనుకోవాలి. ఫర్ j = 0 j less than j plus plus, scanf percentage and bag అంటే సెకండ్ మ్యాట్రిక్స్ రీడ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ లాజిక్ లో ఏంటంటే ఫస్ట్ మనం ఏం స్పెసిఫై చేయాలి, మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఈ నంబర్ ఆఫ్ రోస్ ని స్పెసిఫై చేయాలి. ఫస్ట్ నంబర్ ఆఫ్ రోస్ కొరకు ఒక ఫార్ లూప్ రాయాలి. తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ కొరకు ఒక ఎందుకంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో నంబర్ ఆఫ్ కాలమ్స్ లేదంటే ఓకే. సో ఎం అంటే ఏంది, నెంబర్ ఆఫ్ రోస్ అన్నమాట. ఎం అంటే నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో మనము ఏం తీసుకున్నాము, నంబర్ ఆఫ్ రోస్ ను తీసుకుంటున్నాం ఎం. సో తర్వాత సెకండ్ మ్యాట్రిక్స్ లో నంబర్ ఆఫ్ కాలమ్స్ ను తీసుకుంటున్నాం, అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ తీసుకుంటున్నాం. సో మల్టిప్లై చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ రోస్ ఏది ఫస్ట్ రోను ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. సెకండ్ రోను ఫస్ట్ కాలంతో, ఫస్ట్ రోను సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ కాలంతో, ఫస్ట్ రోను సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క సెకండ్ కాలంతో, ఫస్ట్ రోను సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క థర్డ్ కాలంతో అట్లా మల్టిప్లై చేసి వాల్యూస్ వేసుకుంటూ వస్తాం. దాని కొరకు ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ కొరకు ఒక ఫార్ లూప్ రాశాను. సెకండ్ మ్యాట్రిక్స్ లో కాలం కొరకు ఒక మ్యాట్రిక్స్ రాశాను. ఇనిషియల్ గా సమ్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రో వాల్యూను సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలంతో ఒకదానికొకటి మల్టిప్లై చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ని స్పెసిఫై చేసేదానికి ఒక ఫార్ లూప్, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలం ని స్పెసిఫై చేసిన మ్యాట్రిక్స్ రాసిన తర్వాత ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండేటువంటి ప్రతి రోను కూడా సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండేటువంటి ప్రతి కాలం లో ఉండే ఎలిమెంట్ ను మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం కాబట్టి దాని కొరకు ఒక ఫార్ లూప్ రాసిన తర్వాత ఫార్ములా ఏంది, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏఐకే ఇంటూ బీకేఏ, అది ఫార్ములా. దీని ద్వారా ఏమవుతుంది, ఐకే అంటే రోస్, కేజే అంటే కాలమ్స్ మల్టిప్లై అయ్యి వాల్యూస్ దేనిలో స్టోర్ అవుతుంది, సమ్ లో స్టోర్ అవుతుంది. సమ్ లో స్టోర్ అయ్యి దేనిలో వేసుకుందాము, సిఐజే వేసుకుందాము. ఇట్లా మనకు ఏమొచ్చింది, సిఐజేలో అన్ని వాల్యూస్ సమ్ యొక్క వాల్యూస్ అన్ని వచ్చేసాయి. సమ్ యొక్క వాల్యూస్ వచ్చేసిన తర్వాత ఈ సిఐజేని మనం డిస్ప్లే చేయాలి. ఇప్పుడు డిస్ప్లే చేయాలి అంటే మనకు మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిక్స్ ఫర్ i = 0 i less than i plus plus, ఇది అంటే అగైన్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ కూడా రోస్ కాలమ్స్ ఉంటుంది కాబట్టి ఫర్ i = 0 i less than i plus plus రోను స్పెసిఫై చేస్తుంది. ఫర్ j = 0 j less than j plus plus కాలమ్ స్పెసిఫై చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, printf %d \t cij అంటే ఫస్ట్ రోను డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో కాడికి రావాలంటే printf \n సెకండ్ రో కాడికి వచ్చి సెకండ్ రోను డిస్ప్లే, అట్లా అన్ని రోస్ మనం డిస్ప్లే చేసుకుంటూ వస్తాము. ఒకవేళ నంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ సమానం కాకపోతే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్పి రాస్తాము. తర్వాత డిఫరెన్షియేట్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్. స్ట్రక్చర్ అంటే ఏంటి, యూనియన్ అంటే బేసిక్ గా స్ట్రక్చర్ లో ఎలా ఉంటుంది, మెమరీ స్పేస్ అనేది సపరేట్ గా ఒక్కొక్క ఎలిమెంట్ సపరేట్ గా ఇస్తాం. కానీ యూనియన్స్ అనేటప్పటికి ఒక స్పేస్ అన్ని ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ కి మాక్సిమం స్పేస్ ఉంటుందో ఆ మాక్సిమం స్పేస్ మిగతా ఎలిమెంట్స్ షేర్ చేసుకుంటాం. అది స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అంటే. ఇది డైరెక్ట్ గా రెఫర్ మెటీరియల్ 48 పేజ్ క్వశ్చన్ నెంబర్ 12 డైరెక్ట్ గా మీరు రెఫర్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ దట్స్ ఆల్ డిఫరెన్షియేట్ 4 క్వశ్చన్స్. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్, ఇక్కడ 4 క్వశ్చన్స్, ఇక్కడ 4 క్వశ్చన్స్, తర్వాత ఇక్కడ 4 క్వశ్చన్స్, టోటల్ గా 8 క్వశ్చన్స్ ఇక్కడ మీకు వచ్చింది.
సో ఇప్పుడు ఎవరైతే ఇది నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఐ మీన్ యూట్యూబ్లో పెడుతున్నాను, ఎవరైతే దీన్ని చూస్తారో, ఈ వీడియోలు చూస్తారో, మీకు పర్టికులర్గా ఈ మెటీరియల్ కావాలి అంటే, దీనికి సంబంధించింది నేను రాసింది కావాలి అంటే, మీరు సిఆర్, మీ క్లాస్లో ఎవరైతే సిఆర్ ఉంటారో ఆ సిఆర్ నాతో మాట్లాడమని చెప్తుంది. నేను ఆ సిఆర్కు షేర్ చేస్తాను. సిఆర్ మీకు అందరికీ షేర్ చేస్తాను. ఎందుకంటే మీ అందరి ఫోన్ నెంబర్ నాకు తెలియదు, ఈమెయిల్ ఐడీస్ నాకు తెలియదు, గూగుల్ క్లాస్ నేను వెళ్ళలేను. కాబట్టి మీరు ఇది బెస్ట్. ఎవరైతే వింటున్నారో సిఎస్సి వాళ్ళు కానీ, ఈసీ వాళ్ళు కానీ, ఐటీ వాళ్ళు కానీ, ఏఎంఎల్ వాళ్ళు కానీ, సివిల్ వాళ్ళు కానీ, మెకానికల్ వాళ్ళు కానీ, ట్రిపుల్ వాళ్ళు కానీ ఎవరైతే వింటున్నారో, మీరు ఎవరైతే సిఆర్ ఉంటారో ఆ సిఆర్ నాతో మాట్లాడమని చెప్తున్నారు. నాకు అతనికి నేను ఫోన్ నెంబర్కి నేను వాట్సాప్ పెడతాను. అతను మిగతా వాళ్ళకి వాట్సాప్ చేస్తారు. దాంతో మీరు క్వశ్చన్ నెంబర్ 3 అంటే మోడల్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీట్ చేయడం. ఇట్లే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్తాము, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్తాము, తర్వాత క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్తాము, క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్తాము. ఇట్లా ప్రతి ఒక్క మోడల్ పేపర్లో ఉండేటువంటి ప్రతి క్వశ్చన్స్ ఉంటే 8 into 5 టోటల్గా 40 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా దీని నుంచి మినిమం పాస్ మార్క్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకా మీరు చదువుకోవాలి అంటే ఓకే, దీంట్లో ఈ క్వశ్చన్స్ కాకుండా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైతే ఉన్నాయో క్వశ్చన్స్ మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఆ యూనిట్స్ ఒక 3 యూనిట్స్ మీరు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే, సో మ్యాక్సిమం జనరల్గా మంచి మార్కులు రావాలంటే 5 minutes ప్రిపేర్ కావాలి, 5 questions ఆన్సర్ చేయాలి. కాకపోతే జస్ట్ పాస్ కావాల్సిన చాలా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి, ఇంపార్టెంట్గానే ఉంటాయి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్గానే ఉన్నాయి. నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ పంపించారు, దీని నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు పాస్ అయ్యేదానికి మాత్రమే వాళ్ళు పెడతారు. అన్నీ పెట్టారు, అన్ని క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ అన్ని దీంట్లో జస్ట్ పాస్ అయ్యేదానికి క్వశ్చన్స్ పెడతారని చెప్పి నాకు స్టూడెంట్ నాతో మాట్లాడి ఈ క్వశ్చన్స్ నాకు ఇచ్చాడు. నేను దాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసి మీకు అందరికి పెడుతున్నాను. డోంట్ ఫర్గెట్ బై గివింగ్ అబౌట్ యువర్ నెంబర్, బికాస్ అలా లేకపోతే నేను అందరికీ షేర్ చేయలేను. ఎవరో ఒకరికి నా దగ్గర ఉన్న నెంబర్కి మాత్రమే షేర్ చేయాలి. ఓకే, మీకు రిమైనింగ్ అంటే నెక్స్ట్ 4th యూనిట్కి వెళ్తాము. ఆ రిమైనింగ్ 4th యూనిట్ అదేవిధంగా 5th యూనిట్ ఈవినింగ్ లోపల మీకు నేను షేర్ చేస్తాను. రేపు మార్నింగ్ 1st యూనిట్ 2nd యూనిట్ కూడా షేర్ చేస్తాను. ఓకే, వీడియోస్ కూడా దానికి సంబంధించిన వీడియోస్ కూడా పెడతాను. ఫస్ట్ వీటిని చదువుకోండి. ఓకే, ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్స్ అనేది చెప్పండి, ఈజీగా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాట్లాడడానికి ఓకే నాతో ఫ్రీగా ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ బి